యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్తిల్తున్నారా? ప్రార్థన చేసుకోండి, నమ్మకంగా ఉండండి. దేవుడు గొప్ప కార్యాలు మన అందరి జీవితంలో జరిగిస్తాడు. దయచేసి గమనించండి, వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు అందరికీ షేర్ చేయండి. అనేక మంది దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ప్రతి ఆదివారం యేసయ్య సన్నిధి వీరంపల్లి అద్భుతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే వేల మంది ప్రజలు వచ్చి స్వస్థత, విడుదల, ఆశీర్వాదం పొందుతున్నారు. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నా. ఈ వారం మొదటి ఆదివారం ప్రభు సంస్కార ఆరాధన జరుగుతాయి కనుక కుటుంబాలుగా రండి. అద్భుతంగా దేవుడు మిమ్మల్ని తాకబోతున్నాడు, దర్శించబోతున్నాడు. ప్రభు సంస్కార ఆరాధన అయిన అనంతరం అందరికీ ప్రత్యేకమైన భోజనాలు ఏర్పాటు చేయబడుతున్నాయి. డోంట్ మిస్ ఇట్. తప్పక పాల్గొనండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి. ఈ వాగ్దానాల ద్వారాగా ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది దీవించబడుతున్నారు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు. రండి, వాగ్దానం చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన వాగ్దానం ఈ రోజు మన అందరికి ఇస్తున్నాడు. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం ప్రభు తీరుస్తారంటున్నాడు. దేని బిడ్డలారా, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఒక అవసరం ఉంది, ఒక ఆశ ఉంది, ఒక కోరిక ఉంది, ఒక దాహం ఉన్నది. నేను దీవించబడాలి, నా కుటుంబం దీవించబడాలి, మా పిల్లలు దీవించబడాలి. అనేకమైనటువంటి అవసరతలు ఉన్నాయి, ఆశలు ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, ఆయన మహిమలో మీ ప్రతి అవసరం తీరుస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ వ్యాపార పరంగా, నీ కుటుంబ పరంగా, మీ పిల్లల పరంగా ఏ అవసరమైతే నువ్వు కలిగి ఉన్నావో నీ అవసరాన్ని దేవుడు ఈ 10వ నెలలో తీర్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావో, దేని కొరకు దాహముతో ఎదురు చూస్తూ ప్రభుని అడుగుతున్నావో ఆ కార్యాన్ని ఆయన మహిమలో తీర్చబోతున్నాడట. దేవుని యొక్క సన్నిధి, ప్రసన్నత మిమ్మల్ని కమ్ముకోబోతున్నాయి. ఉద్యోగ విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ పిల్లల పరీక్షల విషయంలో మీ ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. వివాహం కొరకు ఎదురు చూస్తున్నారా? గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారా? ఒకవేళ వివాహంలో డబ్బులు లేక ఎదురు చూస్తున్నారేమో, ఒకవేళ ఇల్లు కొనుక్కోవడానికి స్థలం లేక, ఒకవేళ కొనుక్కోవడానికి డబ్బులు లేక ఎదురు చూస్తున్నారేమో, ఏదైనా పరిస్థితి తారుమారు కింద ఉందేమో, ఏంటి నా జీవితం, ఏంటి నా పరిస్థితి, ఏంటి నా పిల్లలు, ఎంత కష్టపడిన ప్రయోజనం లేదు, అలసిపోయిన స్థితిలో, విసిగిపోయిన స్థితిలో, ఒకవేళ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం కనుక మీరు ఏంటంటే ప్రభు అంటున్నాడు, క్రీస్తు యేసు మహిమలో నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాను. మనుషులు ఎవరిని అవసరం తీర్చరు, కానీ దేవుడు నీ పక్షాన్ని నిలబడి నీ అవసరాన్ని తీర్చగలిగిన దేవుడు. ఈరోజు ఒక్కరికి ఒక అవసరం ఉంది, ఒక్కొక్క కుటుంబానికి ఒక అవసరం ఉంది, ఒక్కొక్క వ్యాపారానికి ఒక అవసరం ఉంది. దేవునికి తెలుసు నీ అవసరం ఏంటో, దేవునికి తెలుసు నా అవసరం ఏంటో గనుక ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ అవసరాన్ని దేవుడు తీర్చబోతున్నాడు. హల్లెలూయా. అనుకోని రీతిలో దేవునికి సహాయం చేసి మీ అవసరాలన్నీ తీరబోతున్నాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రభు నీకు వందనాలు. ఎంతమంది ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం వింటున్నారు? క్రీస్తు యేసునందు మహిమలో మీ అవసరాలన్నీ తీరుస్తానన్న ప్రభా. ఎవరు ఏ అవసరతలో ఉన్నారో ప్రభా, డబ్బుల విషయంలో, గృహ విషయంలో, స్థలం విషయంలో, పిల్లల విషయాల్లో, వ్యాపార విషయంలో ఏ అవసరాల్లో ఉన్నారో వారి అవసరతలన్నీ తీర్చబడును గాకని ప్రార్థిస్తున్నాను. మీరే దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేని బిడ్డలారా, భయపడకండి, ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేసుకుని అద్భుతమైన వాగ్దానం మీ కొరకే దేవుడు ఇచ్చాడు. ఎక్కడెక్కడో ఉండి వాగ్దానం ఎదురు చూస్తున్నావు కదా, నీతోనే ప్రభు మాట్లాడాడు. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం, ఆ అవసరం ఏదైనా కానీ దేవుడు ఈ నెలలో తీర్చబోతున్నాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.